రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతూ ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రాన్ని ఏలిన భారాస ప్రజలకు చేసిందేం లేదంటూ అభ్యర్థులు జనంలోకి వెళుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశానికి వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయని కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని కావ్య వెల్లడించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశ అభ్యున్నతి కోసం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు, కార్యకర్తలపై ఉందని దానం ఉద్ఘాటించారు. కరీంనగర్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిశాల రాజేందర్రావు నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. లోక్సభ తొలి విడత పోలింగ్ పూర్తి కాగానే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, అందుకే దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన ఈ రోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఈ రోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. అలా పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పారిశ్రామికవేత్తగా పేరున్న తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే అత్యధిక మెజారిటీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి ఆకాంక్షించారు. ఎన్నికలు ముగియగానే ప్రతి ఒక్కరికి కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. మోడీ గారు ఏం చేసిన దేశం కోసం ఒక్కసారి ఆలోచన. ఇవాళ ఉన్న రిజర్వేషన్ కూడా తీసేస్తా అంట, ఉన్న రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారట. ఏది ఉండొద్దు అంటున్నారు. బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నారు, ఎల్ఐసి అమ్మేస్తున్నారు, రైల్వేలు అమ్మేస్తున్నారు, మరి షిప్పింగ్ పోర్ట్లు అమ్ముతున్నారు, విమానయానాలు అమ్ముతున్నారు. అన్ని అమ్మి దోస్తులకు దోసి పెడుతున్నాడు మోడీ గారు. కాబట్టి ఒక్క అవకాశం ఇద్దాం, దయచేసి ఆలోచించండి. ఒక పేదింటి బిడ్డకు ఓటేసి చేకూర్చుని గెలిపియండి.